హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. రీసెంట్గా మన ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ నుంచి లాస్ట్ టాపిక్ ఏం కంప్లీట్ చేసుకున్నామండి, న్యూటన్స్ లాస్ కోసం కదా. సో మీకు ఆల్రెడీ ఏమేం టాపిక్ కంప్లీట్స్ అయ్యాయండి. ఫిజిక్స్కి సంబంధించి వర్క్ కంప్లీట్ అయింది, పవర్ కంప్లీట్ అయింది, ఎనర్జీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఏం కంప్లీట్ చేసుకున్నామో మాస్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ న్యూటన్ లాస్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఫోర్స్, నెక్స్ట్ లీనియర్ మూమెంట్, ఇవన్నీ వరుసగా వస్తున్నాయి. అంటే ఇదంతా మెకానికల్ సంబంధించిన పార్ట్ కదండి, కొద్దిగా టైం టేకింగ్. నెక్స్ట్ మెకానికల్ సంబంధించి అయిపోతే గ్రావిటీ. నెక్స్ట్ అలా టాపిక్ వైజ్ చేస్తున్నా అండి నేను ప్రీవియస్ పేపర్స్ కూడా. సో ఫోర్స్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫోర్స్ గురించి అండి. సో మీకు ఆల్రెడీ ఫోర్స్ కోసం నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. జస్ట్ ఇప్పుడు ఫోర్స్ గురించి ఏంటంటే స్మాల్ ఇంట్రడక్షన్ అండి. ఫోర్స్ అంటే ఏంటి, ఏం చేస్తుంది, ఫోర్సెస్లో టైప్స్ ఏంటి, బ్యాలెన్స్డ్ ఫోర్స్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, జస్ట్ ఇవంతా నా క్లాసెస్లో మీకు ఉన్నాయి. బట్ కాన్సెప్ట్ వైజ్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కట్టి చూడండి. ఫోర్స్ అంటే ఏంటి, సపోజ్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఒక కార్ అనేది సపోజ్ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆ బాల్ అనేది ఏముంటుంది, కంటిన్యూస్ మోషన్లో ఉంటుంది కదా. అక్కడ కంటిన్యూస్ మోషన్లో ఉండడానికి రీజన్ ఏంటి. అలానే సపోజ్ కార్ ఆల్రెడీ స్పీడ్గా వెళ్తూ ఉంది, అక్కడ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, సడన్గా దాని వెలాసిటీని తగ్గించుకుని సడన్గా ఆగిపోతుంది. అంటే కార్ అక్కడ బ్రేక్ వేస్తుంది కదా, అలా బ్రేక్ వేస్తుంది, అది రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది కదా. అలా సడన్గా మోషన్లో ఉన్నది సడన్గా రెస్ట్లోకి రావడానికి అక్కడ రీజన్ ఏంటి. అలానే సపోజ్ కొన్ని డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి కదండి. క్రికెట్ బాల్ ఆడుతునేటప్పుడు బాల్లో డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి కదా. డైరెక్షన్స్ చేంజ్ ఏంటి, వీటన్నిటికీ మీకు తెలుసు ఏంటమ్మా రీజన్, ఫోర్సే కదండి. ఫోర్స్ వల్లనే ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి కదండి. ఫోర్స్ వల్లనే మోషన్లో ఉన్నది రెస్ట్లోకి వస్తుంది, రెస్ట్లో ఉన్నది మోషన్లోకి వస్తుంది. అలానే దాని యొక్క డైరెక్షన్ కూడా ఏం చేసుకుంటుంది, చేంజ్ చేస్తుంది కదండి. సో ఫోర్స్ ఏమేం చేస్తుంది, మోషన్ నుండి రెస్ట్లోకి తెస్తుంది, రెస్ట్లోంచి మోషన్లోకి తెస్తుంది, అండ్ డైరెక్షన్ కూడా ఏం చేస్తుందమ్మా, చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. స్ప్రింగ్ అనేది నార్మల్గా అయితే ఒరిజినల్గా ఇలా ఉందనుకోండి, దాన్ని కంప్రెస్ చేసినప్పుడు ఇలా అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, షేప్ అనేది, సైజ్ అనేది కూడా చేంజ్ అవుతుంది కదా. అండ్ బెలూన్స్ కోసం కూడా చెప్పుకున్నాం. బెలూన్ అనేది నార్మల్గా ఇలా ఉంటుంది, దాంట్లోకి ఎయిర్ని నింపినప్పుడు ఏమవుతుంది అంటే ఎయిర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ కదండి. మీరు ఫోర్స్ని అక్కడ దాని మీద ఎక్సర్ట్ చేస్తేనే కదా, దాని మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తేనే కదా అక్కడ దాని యొక్క బెలూన్ యొక్క షేప్ నార్మల్గా అనేది ఎక్స్టెండ్ అవుతుంది కదండి. దాని యొక్క అంటే షేప్ కానీ సైజు కానీ ఇవన్నీ ఏమవుతున్నాయి, ఫోర్స్ వల్ల చేంజ్ అవుతున్నాయి కదండి. అంటే ఫోర్స్ అంటే ఏమేం చేస్తుందండి, మోషన్ రెస్ట్లోకి తెస్తుంది, రెస్ట్లోంచి మోషన్లోకి తెస్తుంది. అలానే డైరెక్షన్ ఏం చేస్తుంది, చేంజ్ చేస్తుంది. అలానే షేప్ని కానీ సైజ్ని కానీ కూడా చేంజ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఫోర్స్ ఏమేం చేస్తుందో అర్థమైంది కదా. అంటే అండ్ ఇంకా ఏం చేయొచ్చు, ఫోర్స్ అంటే పుల్లింగ్ చేస్తుంది, పుషింగ్ చేస్తుంది. ఇవన్నీ మీకు తెలుసు. పుల్లింగ్ ఆర్ పుషింగ్ని ఫోర్స్ అంటారని మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటారు. సో పుల్లింగ్ చేస్తుంది, పుషింగ్ చేస్తుంది, హిట్టింగ్ చేస్తుంది, అండ్ డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, షేప్ చేంజ్ చేస్తుంది, సైజ్ చేంజ్ చేస్తుంది, మోషన్లోంచి రెస్ట్లోకి తెస్తుంది, రెస్ట్లోంచి మోషన్లోకి తెస్తుంది, అలానే డైరెక్షన్ చేస్తుంది. ఇన్ని చేస్తుందండి ఫోర్స్. అయితే ఇన్ని చేసిన ఫోర్స్ ఒకటేనా అంటే 2 టైప్స్ ఉంటాయండి. అవి బ్యాలెన్స్డ్ ఫోర్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అమ్మ. బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఒకటి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఒకటి. సో మీకు ఆల్రెడీ ఇది జస్ట్ నార్మల్గా లైట్ ఇంట్రడక్షన్ అండి. బ్యాలెన్స్డ్ ఫోర్స్ సపోజ్ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ పైన ఎవరో ఒకరు పుష్ చేస్తున్నారండి, ఎంతో కొంత ఫోర్స్తో పుష్ చేస్తున్నారు. అది పుష్ చేస్తే ఈ సైడ్ నుండి పుష్ చేస్తే ఏమవుతుంది, ఈ సైడ్కి వెళ్తుంది కదా. అలానే ఈ టేబుల్ ఇటు సైడ్ నుండి పుష్ చేస్తే ఏమవుతుంది, అది ఇటు సైడ్కి వెళ్తుంది కదా. ఇది మీకు అందరికీ తెలిసిందే. సపోజ్ అలా కాకుండా మీకు బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ చూడండి టేబుల్ ఉంది. ఈ టేబుల్ పైన ఇటు నుండి ఒక అబ్బాయి ఒక 5 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసి పుష్ చేస్తున్నాడు. అటు నుండి కూడా ఇంకొక అబ్బాయి తను కూడా ఏం చేస్తున్నాడంటే 5 న్యూటన్స్ ఫోర్స్నే దాని మీద అప్లై చేసి పుష్ చేస్తున్నాడు. అప్పుడు ఆ టేబుల్ అనేది కదులుతుందా అండి, కదలదు కదా. అది రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తను అప్లై చేసిన ఫోర్స్ కానీ ఇక్కడ తను అప్లై చేసిన ఫోర్స్ కానీ రెండు ఒకటే కదా. రెండు ఒకటే అయినప్పుడు అక్కడ దాని నెట్ ఫోర్స్ ఎంత అంటారండి, మీకు ఆల్రెడీ చెప్పే నెట్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ ఫోర్స్. ఇక్కడ ఈ అబ్బాయి అప్లై చేసిన ఫోర్స్, ఈ అబ్బాయి అప్లై చేసిన ఫోర్స్ ఒకటే అయినప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుందమ్మా, 5 - 5 0. ఇలా నెట్ ఫోర్స్ 0 అయితే దాన్ని ఏ ఫోర్స్ అంటారంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటారమ్మా. అర్థమవుతుందమ్మా. అంటే ఈ బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇది రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మీరు ఏమైనా మూవ్ చేయగలుగుతున్నారా, మూవ్ చేయలేకపోతున్నారు కదా. రెస్ట్లో ఉన్నదని మీరు మూవ్ చేయలేకపోతున్నారు. అలా సపోజ్ మీరు టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటారా, అది ఆడుతూ ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు నుండి కొంతమంది టీం ఉంటారు, ఇటు నుండి ఒక టీం ఉంటారు కదండి. ఇద్దరు ఇప్పుడు ఇక్కడ ఒక టీం ఉంది, ఇక్కడ ఒక టీం ఉంది. ఈ టీం వాళ్ళు ఒకవేళ స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఈ టీం వాళ్ళు ముందుకు అంటే పడిపోతారు కదా, వీళ్ళు ఓడిపోతారు. అదే ఈ టీం వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఈ టీం వాళ్ళు ఓడిపోతారు, అంతే కదండి. అంటే వీళ్ళకి ఎక్కువ ఫోర్స్ ఉంటే వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళకి ఎక్కువ ఫోర్స్ ఉంటే వాళ్ళు ఓడిపోతారు, అంతే కదా. అది ఇద్దరికి ఈక్వల్ ఫోర్స్ ఉంది అన్నమాట. టగ్ ఆఫ్ వార్లు ఆడేటప్పుడు ఇద్దరికి ఈక్వల్ ఫోర్స్ ఉంది. వీళ్ళు అంతే ఫోర్స్తో వీళ్ళు లాగుతున్నారు, వీళ్ళే అంతే ఫోర్స్తో వీళ్ళు లాగుతున్నారు. అప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు కదా. ఎందుకు గెలవరు, అక్కడ నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. నెట్ ఫోర్స్ 0 కాబట్టి దాన్ని ఏమంటారంటే
అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అమ్మ. అర్థమవుతుందండి? బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్లో ఉండేటప్పుడు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవ్వదు, ఎందుకంటే ఇటు నుండి అంతే ఫోర్స్ ఇటు నుండి అంతే ఫోర్స్ అప్లై చేసినప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అలా నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎటు మూవ్ అవుదమ్మా. అలానే సపోజ్ ఈ ఆబ్జెక్ట్ సపోజ్ రెస్ట్లో లేదు, మోషన్లో ఉందనుకున్నా. సపోజ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ పై కూడా ఇటు నుండి ఇంతే ఫోర్స్ ఇటు నుండి ఇంతే ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఆబ్జెక్ట్ రెస్ట్లోకి వస్తుందా? రాదు కదా. అంటే ఇది రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. కానీ రెస్ట్లో ఉండేది మోషన్లోకి రాదు, మోషన్లో ఉండేది రెస్ట్లోకి రాదమ్మా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓన్లీ రెస్ట్ ఆబ్జెక్ట్స్ అని అనుకోకండి. రెస్ట్లో ఉండే వాటిని మోషన్లోకి తేలేదు బ్యాలెన్స్డ్ ఫోర్స్, అలానే మోషన్లో ఉండేదాన్ని రెస్ట్లోకి తేలేదండి. ఇది ఇక్కడ కన్క్లూజన్. కానీ రెస్ట్లో ఉండేదాన్ని పైన బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంటుంది, అలానే మోషన్లో ఉండేదానిపై కూడా బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉంటుందమ్మా. రెస్ట్లో ఉండేది కూడా అంటే ఈ బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? రెస్ట్ అనేది మోషన్లోకి రాలేదు. అదే మోషన్లో ఉండేదానిపై కూడా ఇటు నుండి ఒకే ఈక్వల్ ఫోర్స్ ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ జీరో కాబట్టి దాన్ని రెస్ట్లోకి తేలేమండి. ఇది ఇక్కడ అర్థమమ్మా. సో మీకు అర్థమైంది కదండి. నెట్ ఫోర్స్ కనుక జీరో, రిజల్టెంట్ ఫోర్స్ కనుక జీరో అయితే దాన్ని ఏమంటారండి? బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటారు. ఇంతవరకు ఓకే కదండి. సో ఈ బ్యాలెన్స్డ్ ఫోర్స్లో ఏం క్రియేట్ అవ్వండి? ఎటువంటి అంటే అది చేంజ్ అవ్వదు అనమాట, దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు. కానీ అది ఏం చేస్తుంది అంటే మోషన్లో ఉన్నది చేంజ్ అవ్వదు, రెస్ట్లో ఉన్నది మోషన్లోకి చేంజ్ అవ్వదు. కానీ షేప్ అనేది ఏమవుతుందమ్మా? షేప్ కానీ సైజు కానీ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. అదేంటి మ్యామ్, ఏది రెస్ట్లో ఉన్నది మోషన్లోకి రాదు, మోషన్లోకి రెస్ట్లోకి రానప్పుడు షేప్ ఎలా చేంజ్ అవుతుందని అనుకోకండి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో చపాతీలు చేసేటప్పుడు ఆటా ఉంటుంది కదమ్మా, ఆ ఆటాని ఏం చేస్తున్నారంటే సపోజ్ నార్మల్గా ఆటా ఇలా ఉంది, మీరు ఆల్రెడీ దాన్ని చేసి ఉంచారు, ప్రిపేర్ చేసి ఉంచారు. ఆ ఆటా ఇలా ఉంది కదా, తయారు చేశాక అది ఆ పిండి అలా తయారు చేసి కలిపాక ఏమవుతుందంటే ఇటు నుండి ఒక ఆమె అంతే ఫోర్స్తోని, ఇటు నుండి ఇంకో అమ్మాయి అంతే ఫోర్స్తోని దాన్ని కంప్రెస్ చేశారనుకోండి, దాని యొక్క సైజు జస్ట్ ఇలా అయినా మారుతుంది కదమ్మా. సైజ్ అనేది మారుతుంది, షేప్ అనేది కూడా మారుతుంది కదండి. అంటే ఆల్రెడీ మీరు ఆటా పిండి ఆల్రెడీ కలిపేసి ఉంచారండి చపాతీలు తయారు చేయడానికి. ఆ పిండి కలిపేసిన దాని మీద ఇటు నుండి ఒకళ్ళు అంతే ఫోర్స్తోని, ఇటు నుండి ఒకళ్ళు అంతే ఫోర్స్తో, ఈక్వల్ ఫోర్స్తో దాన్ని కంప్రెస్ చేసినప్పుడు దాని యొక్క సైజ్ ఇలానే ఉంటుందా, షేప్ ఇలానే ఉంటుందా? షేపు సంథింగ్ చేంజ్ అవుతుంది కదమ్మా, షేప్ చేంజ్ అవుతుంది, సైజు కూడా చేంజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది దేన్ని చేంజ్ చేస్తుంది అనేది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, గుర్తుంచుకోండి. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది షేప్ని కానీ సైజుని కానీ చేంజ్ చేస్తుందండి. ఓకే కదమ్మా. నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కోసం రివర్స్ అండి. ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏముంది? ఇదే టేబుల్పై ఇటు నుండి ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసి ఇటు నుండి ఒక సపోజ్ 3 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తే అది ఎటువైపు మూవ్ అవుతుందండి? ఇటు నుండి ఎక్కువ ఫోర్స్ ఉందంటే అది ఇటే కదా మూవ్ అవుతుంది. అంటే రెస్ట్లో ఉన్నది ఎందులోకి వెళ్ళిపోతుంది? మోషన్లోకి వెళ్తుంది, అంతే కదా. అలానే మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ ఉంది, దానిపైన ఇటు నుండి సపోజ్ 2 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తాం, ఇటు నుండి సపోజ్ ఒక 7 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తాం, అప్పుడు కూడా దాన్ని ఈజీగా రెస్ట్లోకి తేవచ్చు కదా. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ చూడండి అమ్మ, బ్యాలెన్స్డ్ ఫోర్స్లో ఏం చూస్తాం? మీకు ఇక్కడ రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్నది మోషన్లో ఉంటుందంటే అక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా అక్కడ ఇప్పుడు మీకు ఫ్రిక్షన్ ఫోర్స్ ఆల్రెడీ తెలుసు కదమ్మా. ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల ఏం చేస్తుంది? ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది దాని యొక్క స్టేట్ని అపోజ్ చేస్తుంది, అంటే కదండి. అంటే రెస్ట్లో ఉన్నది మోషన్లో ఉన్నది రెస్ట్లోకి తెస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటమ్మా? అది అపోజ్ చేసే ఫోర్స్ కదండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే అపోజ్ చేసే ఫోర్స్. అదే ఇప్పుడు మనకు బ్యాలెన్స్డ్ ఫోర్స్లోని అంటే అక్కడ రెండు ఒకే స్టేట్లో ఉన్నాయంటే అక్కడ మీకు అర్థం ఏంటి? మనం పుషింగ్ చేస్తున్న ఫోర్స్ కానీ ఫ్రిక్షనల్ ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఉందమ్మా, బ్యాలెన్స్డ్ ఫోర్స్ కోసమే చెప్తున్నా అండి. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఉంది చూడమ్మా, ఇప్పుడు ఇదే టేబుల్ మనం తీసుకున్నాము. ఈ టేబుల్ పైన ఎలా ఉంది మనకి? ఇప్పుడు జస్ట్ సెకండ్ అమ్మా, ఇప్పుడు ఈ టేబుల్ పైన మీరు ఏం చేస్తున్నారు? అది ఎందుకు కదలట్లేదు అంటే ఇంకో రకంగా మనం ఎలా చెప్పొచ్చు? మనం పుష్ చేసే ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కడ ఉంటుందమ్మా? మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కాంటాక్ట్, అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ కిందన ఎత్ ఉంది కదా, టేబుల్ అనేది ఎత్ పైన ఉంది కదమ్మా. ఈ రెండు సర్ఫేసెస్ ఎలా ఉన్నాయి? ఎత్ యొక్క సర్ఫేస్, టేబుల్ యొక్క సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నాయి కదా. రెండు కాంటాక్ట్లో ఉండేటప్పుడు అక్కడ ఏ ఫోర్స్ ఉంటుందని మాకు తెలుసు? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందని తెలుసు కదండి. 2 సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉండేటప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. మీరు సపోజ్ మీరు నిల్చొని వెళ్తున్నారంటే అక్కడ మీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకుండా ఉండదు కదా. మీకు అక్కడ ఎత్కి, మీ కాలికి అక్కడ ఎత్కి, ఆ రెండింటికి మధ్య అక్కడ ఏముంటుందమ్మా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందండి. మీరు అక్కడ కూర్చున్నారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, మీరు చేతిలో పెన్సిల్ పట్టుకున్నారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. సో 2 కాంటాక్ట్స్ అంటే 2 సర్ఫేసెస్ మధ్య కాంటాక్ట్ ఉంటుంది కదా, అక్కడ ఏముంటుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందమ్మా. సో ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు? ఎందుకు రెస్ట్లోనే ఉంటుంది?
అక్కడ మనం అప్లై చేసిన పుషింగ్ ఫోర్స్, ఇది పుషింగ్ ఫోర్సే కదమ్మా, పుష్ చేస్తున్నాం కదా, ఇది పుషింగ్ ఫోర్స్నే. ఆ పుషింగ్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కనుక ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయలేము, అంతే కదమ్మా. ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా మనం చేసిన ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటేనే మీరు ఆబ్జెక్ట్ని మూవ్ చేయగలరు. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడున్నది అక్కడే ఉంది అంటే అక్కడ అర్థం ఏంటి, పుషింగ్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ అమ్మ. ఈక్వల్ అయ్యేటప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ పుషింగ్ ఫోర్స్కి ఎప్పుడు ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆబ్జెక్ట్ని మనం దాని పొజిషన్ చేంజ్ చేయలేము. ఇప్పుడు ఇదే టేబుల్ని మీరు ఇంకా ఎక్కువ ఫోర్స్తో అప్లై చేసినప్పుడు ఆ టేబుల్ ఏమవుతుంది, మూవ్ అవుతుందంటే అక్కడ అర్థం ఏంటి, పుషింగ్ ఫోర్స్ ఎక్కువైనట్టు, దేనికన్నా, ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా. అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లో అదే టేబుల్ని తీసుకున్నామా, ఇక్కడ నుండి ఒక పర్సన్ 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాడు, ఇటు నుండి ఒక 5 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాడు. అప్పుడు రిజల్టెంట్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఏమవుతుంది, 10 - 5 అంటే 5 న్యూటన్స్ కదా. దీన్ని ఏమంటారంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అదే బ్యాలెన్స్డ్ ఫోర్స్లో అయితే ఏమవుతుంది, రిజల్టెంట్ ఆఫ్ నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది కదా. అలాంటప్పుడు దాన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అన్న. అదే నెట్ ఫోర్స్ ఆర్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటారంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అంటే అర్థం ఏంటమ్మా, ఇటు నుండి ఒక పర్సన్ 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసి ఇటు నుండి జస్ట్ ఒక 3 న్యూటన్స్ని అప్లై చేస్తే అక్కడ అర్థం ఏంటి, ఇటు నుండి ఎక్కువ ఫోర్స్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఈజీగా ఇటువైపు మూవ్ అవుతుంది కదమ్మా. అదే ఆపోజిట్లో కూడా తీసుకోండి, ఇటు నుండి ఒకవేళ ఎక్కువ ఫోర్స్ ఉంటే, ఇటు సైడ్ నుండి ఎక్కువ ఫోర్స్ ఉంటే అది ఇటువైపు మూవ్ అవుతుంది. అది మీకు తెలిసిందే ప్రాక్టికల్గా. అంటే అక్కడ అర్థం ఏంటి, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పుషింగ్ ఫోర్స్ కన్నా తక్కువనే కదా అర్థము. ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది ఈజీగా. మనకు అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్లో ఏం చేస్తుంది, రెస్ట్లో అనేది మోషన్లోకి వస్తుంది, మోషన్లో అనేది రెస్ట్లోకి వస్తుంది. అంటే క్వైట్ ఆపోజిట్ టు బ్యాలెన్స్డ్ ఫోర్స్ అమ్మ. ఓకేనా. సో రెస్ట్లో అనేది మోషన్లోకి వస్తుంది, మోషన్లో అనేది రెస్ట్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమవుతుందండి, నాట్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. అండ్ ఇక్కడ ఏంటి అంటే గుర్తుంచుకోండి, ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటాను. అండ్ ఇంకా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదండి. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, రెస్ట్లో అనేది మోషన్లోకి వస్తుంది, మోషన్లో అనేది రెస్ట్లోకి వస్తుంది. కానీ షేప్ అనేది చేంజ్ కాదమ్మా. ఎందుకు షేప్ చేంజ్ కాదు చూడండి. ఇప్పుడు ఇదే టేబుల్ ఉంది, ఈ టేబుల్ మీరు ఇటు నుండి 5 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తున్నారు, ఇటు నుండి జస్ట్ 1 న్యూటన్ ఫోర్స్ని అప్లై చేశారు. ఇటు నుండి మీరు 5 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసినప్పుడు టేబుల్ ఏం కంప్రెస్ అయిపోయి రాదు కదండి. టేబుల్ యొక్క పొజిషన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి దాని యొక్క ప్లేస్ చేంజ్ అవుతుంది, అంటే ఇంకా ముందుకు వెళ్తుంది. కానీ టేబుల్ పెద్దదున్న టేబుల్ మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి అవతల పర్సన్ తక్కువ ఫోర్స్ అప్లై చేసిన మాత్రాన టేబుల్ ఏం కంప్రెస్ అయిపోదు కదండి. మీరు పెన్ పైన ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినంత మాత్రాన పెన్ ఏం కంప్రెస్ అయిపోదు కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి, దాని యొక్క షేప్లో ఏం చేంజ్ రాదమ్మా. అర్థమవుతుందండి. జస్ట్ అది ముందుకు వెళ్తుంది, ఎటువైపు నుండి ఎక్కువ ఫోర్స్ ఉంటే దాని డైరెక్షన్లో వెళ్తుంది అంతే తప్ప ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ అనేది చేంజ్ కాదండి. ఓకేనమ్మా. ఇది బ్యాలెన్స్డ్గా అన్బ్యాలెన్స్డ్కి డిఫరెన్స్ అమ్మ. అదే బ్యాలెన్స్లో అయితే ఏమవుతుంది, మీరు జస్ట్ ఆటాని గుర్తెచ్చుకోండి. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అయితే ఏమవుతుందంటే అక్కడ షేప్ని కానీ సైజ్ కానీ చేంజ్ చేస్తుంది. అదే అన్బ్యాలెన్స్లో అయితే మీకు షేప్ కానీ సైజ్ కానీ ఇలా చేంజ్ కావండి, ఎలా ఉన్నది అలానే ఉంటుంది. సో అన్బ్యాలెన్స్లో మీకు ఏమవుతుందమ్మా, డైరెక్షన్ కానీ స్పీడ్ కానీ స్టేట్ కానీ ఏదైనా సరే చేంజ్ అవుతుందన్నమాట. ఇంతవరకు ఓకేనండి, క్లారిటీ వచ్చిందా? ఇదేనండి బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ కోసం. సో నెక్స్ట్ బిట్స్లోకి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 403. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ మాస్ m ఈజ్ రైజ్ టు హైట్ h ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది గ్రౌండ్ మీద, దాని యొక్క మాస్ ఎంత, m మాస్ అని చెప్తున్నాడు. m మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని కొంత హైట్కి తీసుకువెళ్ళాడు అంటండి. m మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని గ్రౌండ్ నుంచి కొంత హైట్కి ఎక్కడికో తీసుకువెళ్ళాడు. ఓకేనా. అయితే దానికి కొంత ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది సెక్షన్, అంతే కదండి. అంత హైట్కి తీసుకెళ్ళాడంటే దానికి ఫోర్స్ అనేది ఉండాలి, అదే వాడు చెప్తున్నాడు. అయితే ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ అని అడుగుతున్నాడు. అంటే ఈ ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయడానికి మినిమం ఫోర్స్ దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ నుండి ఇక్కడికి లిఫ్ట్ చేస్తున్నామంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్ అమ్మా, డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి ఉన్న డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుందా, కాదు కదా. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అంతే కదండి. మీరు జస్ట్ పెన్ని లిఫ్ట్ చేయాలి, ఇక్కడ నుండి పెన్ని లిఫ్ట్ చేయాలంటే దానికి తగ్గ వెయిట్కి తగ్గ ఫోర్స్ని మీరు అప్లై చేస్తారు. అదే మీరు ఒక పెద్ద టేబుల్ని లేదంటే ఒక పెద్ద మౌంటైన్ని లిఫ్ట్ చేయాలంటే దానికి తగ్గ, అంటే దాని వెయిట్కి తగ్గ ఫోర్స్నే కదా అప్లై చేస్తారు. అదేనండి, ద మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని లిఫ్ట్ చేయడానికి కొంత ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ దేనికి ఈక్వల్ అమ్మా, ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్కి సంబంధించే కదా. మనం ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ బట్టే కదండి అక్కడ ఫోర్స్ అనేది ఉంటుంది. సో బి ఆప్షన్ అవుతుందమ్మా. ఓకేనా, బి. నెక్స్ట్ 404. 404 చూడండి, వాట్ విల్ బి ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ విచ్ ఇస్ మూవింగ్ ద యాక్సలరేషన్. చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫోర్స్ అడుగుతున్నాడు. ఒక ఆబ్జెక్ట్కి ఏముంటుందంట, మాస్ m అనే
ప్రతి ఆబ్జెక్ట్కి మాస్ ఉంటుందని మనం కెమిస్ట్రీలో కూడా నేర్చుకున్నాం. మ్యాటర్ అంటే ప్రతి దానికి ఆబ్జెక్ట్ మాస్ ఉంటుందని. సో ఈ ఆబ్జెక్ట్కి ఏముందంట, మాస్ ఉందని చెప్తున్నాడు. అది దేంతో వెళ్తుందంట, ఏ అనే యాక్సిలరేషన్తో వెళ్తుంది. అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది, ఫోర్స్ ఫార్ములా ఏంటి మనకి, ఎంఏ కదా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఎక్కడుందమ్మా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ సి. నెక్స్ట్ 405 చూడండి, రిపల్సివ్ ఫోర్స్ అన్నాడు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటే. అట్రాక్టివ్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్. అట్రాక్టివ్ అంటే ఇలా ఒకదానికొకటి రావడం, రిపల్సివ్ అంటే ఆపోజిట్లో వెళ్ళడం కదమ్మా. ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్టివ్, ఇవన్నీ మీరు ఆల్రెడీ సైన్స్లో నేర్చుకుని ఉంటారు. సో రిపల్సివ్ ఫోర్స్ అంటే ఇది ఇటు వెళ్తే ఇది దానికి ఆపోజిట్లో వెళ్తుంది, అంతే కదండి. సో రిపల్సివ్ ఫోర్స్ ఎఫ్ ఈస్ అప్లైడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అంతే కదమ్మా. ఆపోజిట్ డైరెక్షన్లోని రిపల్సివ్ ఫోర్స్ అనేది అక్కడ ఉంది. అయితే ద యాంగిల్ బిట్వీన్ ద టూ డైరెక్షన్స్, మీకు ఆల్రెడీ ఇది వర్క్ పవర్ ఎనర్జీలో కూడా నేర్చుకున్నారు. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య యాంగిల్ ఎంత అవుతుందమ్మా, డైరెక్ట్ చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్పట్లేదు. సో ఆపోజిట్ ఉన్నాయి అంటే వాటి మధ్య యాంగిల్ ఎంతమ్మా, 180నే కదా, డైరెక్ట్గా పెట్టండి 180 degrees. నెక్స్ట్ 406 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ యూనిట్స్ చేంజ్ ఆర్ టెండ్స్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఏంటమ్మా ఇక్కడ, ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ యూనిట్స్, ఇక్కడ కొన్ని ఇచ్చాడు కదండి ఫిజికల్ యూనిట్స్, మూమెంటం అని, మాస్ అని, ఇనర్షియా అని, ఫోర్స్ అని. ఈ 4 ఏది చేంజ్ చేస్తుంది, దేన్నమ్మా, చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రెస్ట్లో ఉండేదాన్ని మోషన్లోకి తేడానికి కానీ, మోషన్లో ఉండేదాన్ని రెస్ట్లోకి తేడానికి కానీ ఏది యూజ్ అవుతుందండి, మొమెంటం యూజ్ అవుతుందా, కాదు కదా. మాస్ యూజ్ అవుతుందా, ఇనర్షియా యూజ్ అవుతుందా, ఇవన్నీ వేరు కదమ్మా. ఓన్లీ ఏమవుతుంది, రెస్ట్లో ఉండేదాని మీద ఫోర్స్ అప్లై చేస్తేనే కదా మోషన్లోకి వస్తుంది. కాబట్టి అది దాని యొక్క టెండెన్సీని, రెస్ట్లో ఉన్నదాన్ని మోషన్లోకి తెస్తుంది, లేదంటే మోషన్లో ఉన్న రెస్ట్లో తెస్తుంది. అంటే ఏదమ్మా, ఏ ఫిజికల్ క్వాంటిటీ అమ్మా అది, ఓన్లీ ఫోర్స్ ఒక్కటే కదా. సో ఫోర్స్. నెక్స్ట్ 407 చూడండి, ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ వెట్ దేర్ ఈజ్ నో డాష్ ఆన్ ఇట్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అంట కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తూనే ఉందండి, ఎక్కడ ఆగట్లేదు, వెళ్తూనే ఉంది అంటే దాని మీద ఏం లేనట్టండి. ఇప్పుడు ఏదో ఒక ఫ్రిక్షన్, ఇప్పుడు ఒక కారు ఉందమ్మా, కారు అనేది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది, అది ఆగట్లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ కారు వెళ్తుంది, సడన్గా ఆగిందంటే అక్కడ అర్థం ఏంటి, అది బ్రేక్ వేయడమో ఏదో ఒక సంథింగ్ రీజన్ వల్ల అది ఆగుతుంది కదా. ఆగుతుందంటే అక్కడ ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటేనే కదండి అది ఆగుతుంది. అంటే అక్కడ ఏమంటున్నాడు, అది కాన్స్టెంట్గా వెళ్తూనే ఉంది. ఇక్కడ ఎటువంటి మనం ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పానండి నేను ఇలాంటి ఇంట్రడక్షన్స్ అన్ని. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఎటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకపోతేనే కదా అది కాన్స్టెంట్గా అదే స్పీడ్తో అదే డైరెక్షన్లో వెళ్తూ ఉంటుందని నేను మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను. అంటే ఇక్కడ ఎటువంటి ఫోర్స్ అనేది మీకు లేకపోతే ఎలా ఉన్న ఆబ్జెక్ట్ అదే స్పీడ్తో అదే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైందమ్మా, ఒకే స్పీడ్తో వెళ్తుంది ఆబ్జెక్ట్ అంటే అక్కడ ఏం లేనట్టండి, ఫోర్స్ అనేది ఎటువంటి ఫోర్స్ లేనట్లే కదా. ఇప్పుడు ఏదైనా ఫోర్స్ ఉంది, ఉన్నప్పుడు ఈ కారు చాలా స్పీడ్తో వెళ్తుందమ్మా, ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా ఫోర్స్ కానీ అక్కడ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటేనే కదండి అది బ్రేక్ వేస్తుందంటే అదొక టైప్ ఆఫ్ అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్, అంతే కదమ్మా. సో అక్కడ ఫోర్స్ ఉంటే అక్కడ ఆగిపోతుంది. కానీ వాడు ఏమని చెప్తున్నాడు, కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది అంటే అక్కడ ఏమీ లేనట్టండి, ఫోర్స్ లేనట్లే కదా. సో ఫోర్స్ అనే ఆప్షన్ ఎక్కడుందో చూడమ్మా, ఫోర్స్ సి కదండి. సో ఆన్సర్ సి. నెక్స్ట్ 408 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెవర్ ఎలోన్ ఇన్ ద నేచర్. చూడండి ఇది ఒకటి చూడండి అమ్మా, ఏది ఎలోన్గా ఉండదు అంటున్నాడండి. డైరెక్ట్గా మీకు చెప్తానండి. దీనికి వెలాసిటీ కానీ, మొమెంటం అనేది ఒక ప్రాపర్టీ అమ్మ, మొమెంటం అనేది లెక్కలోకి రాదు, అదొక ప్రాపర్టీ. ఇనర్షియా అనేది కూడా అదొక టెండెన్సీ అండి, రెస్ట్లో అనేది ఎలా దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేదు, అవన్నీ వేరు. సో ఫోర్స్కి ఏంటమ్మా, ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఒక యాక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా రియాక్షన్ కూడా జరుగుతుంది కదండి. జస్ట్ సెకండ్, అర్థమైందమ్మా ఇప్పుడు చెప్పింది. అంటే ఇప్పుడు మీరు న్యూటన్ థర్డ్లో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక యాక్షన్ ఉంటే దాంతో ఏముంటుంది, రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు యాక్షన్ చేశారు, అది రియాక్షన్ లేకుండా ఉండదు కదండి. కంపల్సరీగా మీరు వాళ్ళకు ఒక అక్కడ మీ ఇంట్లో ఉన్న ఒక వాల్ పైన మీరు బాల్ని విసిరారు, అక్కడ రియాక్షన్తో అది వస్తుంది కదండి. రియాక్షన్ లేకపోతే ఆ బాల్ అక్కడే ఉండిపోతుంది, ఆ వాలే దాన్ని పట్టుకుని ఉంటుంది. కానీ అది రియాక్షన్ ఉండడం వల్లనే కదా ఇటు వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అక్కడ యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుందండి. ఫోర్స్ అనేది సింగిల్గా ఉండదమ్మా, యాక్షన్ అండ్ రియాక్షన్ రెండు ఉంటాయి. కాబట్టి అదొక పేర్ అంటారండి ఫోర్స్. ఫోర్స్ అనేది ఓన్లీ సింగిల్ యాక్షన్తో ఉండదమ్మా, దానికి యాక్షన్ ఉంటే కంపల్సరీ రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఫోర్స్ అనేది ఎప్పుడు పేర్గా ఉంటుంది కానీ ఎలోన్గా ఉండదు. సో ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ, ఫోర్స్. నెక్స్ట్ 409 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్. చూడండి ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ గురించి అడుగుతున్నాడు. సో బ్యాలెన్స్డ్ ఫోర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఏం చేస్తుందండి, షేప్ చేంజ్ చేస్తుంది కదా, షేప్ని ఆటా కోసం గుర్తు తెచ్చుకోండి. సో ఇది ఆప్షన్ డైరెక్ట్గా పెట్టవచ్చు. సెకండ్ చూడండి, చేంజ్ ఇన్ స్టడీ స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రెస్ట్లో ఉండేదాన్ని చేంజ్ చేస్తుందో, చేయదు కదండి. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే బోత్ సైడ్స్ 2 ఈక్వల్ ఫోర్సెస్ కాబట్టి రెస్ట్లో ఉండేది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉండేది మోషన్లో ఉంటుంది. కాబట్టి రెస్ట్లో ఉండేదాన్ని చేంజ్ చేయదు కాబట్టి ఇది రాంగ్ అమ్మ.
నెక్స్ట్ స్పీడ్ ఏమైనా చేంజ్ చేస్తుందంటే అది కూడా చేంజ్ చేయదు, ఇవన్నీ చేంజ్ అవ్వవు కదండి. సో మనకి ఏమవుతుంది, ఓన్లీ షేప్ ఒకటే చేంజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 410 ఫోర్స్ ఈక్వల్ ఇది మీకు తెలుసు కదా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 411 మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఏంటమ్మా, ఫోర్సే కదా, ఏ. నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఏంటి, అదొక టైప్ ఆఫ్ ప్రెజర్ కదా. ప్రెజర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, ప్రెజర్ అంటే ఏంటమ్మా, ఏరియా బై వాల్యూమ్ కదా. ప్రెజర్ అంటే ఏంటి, ఏరియా, జస్ట్ ఏ సెకండ్ అమ్మా. ఓకే 412 కదమ్మా. ఇప్పుడు ఏంటి మనకి ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్, ఓకే స్ట్రెస్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతుంది, స్ట్రెస్ అంటే అది ప్రెజర్ కదా. ఇప్పుడు ప్రెజర్ ఉంది, ప్రెజర్ అంటే ఏంటి మనకు తెలుసు, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదండి, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంతే కదమ్మా. దీనికోసం మీకు ఆల్రెడీ చెప్పాను, థ్రస్ట్ ఏంటి, ప్రెజర్ ఏంటి, ఇవన్నీ నా బేసిక్స్ ఆల్రెడీ క్లాసెస్లో ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ 9th ఫిజిక్స్లో ఉన్నాయండి. ఒకసారి చూడకపోయింటే ఒకసారి రివైజ్ చేయండి. సో ఇక్కడ స్ట్రెస్ ఏంటి, ప్రెజర్ కదమ్మా. ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ పర్ ఏరియా, అంటే ఇక్కడ ఫోర్స్ పైన డిపెండ్ అవుతుంది, స్ట్రెస్ అనేది ఏరియాపై డిపెండ్ అవుతుంది. సో దేని మీద అది, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, వెయిట్ అవుతుందా, వాల్యూమ్ అవుతుందా, మాస్ అవుతుంది, ఏరియా అవుతుందా, ఏరియానే కదండి. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాపై డిపెండ్ అవుతుందండి స్ట్రెస్ అనేది. ఓకేనా. నెక్స్ట్ 413 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విల్ బీ, ఇది చూడండి అమ్మ కరెక్ట్గా ఒకసారి. ఇందులో ఏది అప్లికబుల్ అంటున్నాడండి, 4 ఆప్షన్స్ ఇచ్చి, వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 10 kg మాస్ క్యాపబుల్ ఆఫ్ ఫ్రీ టు మూవ్. ఓకే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అన్నాడమ్మ, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ వచ్చి 10 kgs ఇచ్చాడు, అదేం చేయగలదండి, సారీ అమ్మ. ఇప్పుడు ఏంటమ్మా, ఇక్కడ మనకి మాస్ కోసం ఇచ్చాడు, ఇక్కడ మనకి మాస్ కోసం, ఇక్కడ మనకి దేని గురించి ఇచ్చాడు, ఇక్కడ మాస్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, ఫోర్స్ గురించి ఇచ్చాడు. మీకు మాస్ కానీ ఫోర్స్ కానీ ఇస్తే మీకు అక్కడ ఏం రావాలమ్మా, కంపల్సరీగా మీరు ఆప్షన్స్లోని ఏముండాలి మనకి, మాస్ అండ్ ఫోర్స్ ఇచ్చాడంటే అక్కడ మీకు ఏం రావాలి, ఫోర్స్కి మాస్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఫోర్స్కి మాస్కి యాక్సిలరేషన్ F=ma కదా. అంటే మీకు ఫోర్స్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడంటే మీకు ఆప్షన్లోని మీకు యాక్సిలరేషన్ సంబంధించిన ఆన్సర్ ఉండాలండి. సో ఇక్కడ యాక్సిలరేషన్ సంబంధించిన ఆన్సర్ మీకు ఇక్కడ ఉందా, స్పీడ్ గురించి ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ కూడా చూడండి, బీలో యాక్సిలరేట్ సంబంధించి ఉంది అండ్ సిలో యాక్సిలరేషన్ సంబంధించి ఉంది, ఆ రెండు పక్కన పెట్టండి. అండ్ ఇక్కడ కూడా స్పీడ్ కూడా ఇచ్చాడు కాబట్టి ఈ రెండు డైరెక్ట్గా ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ యాక్సిలరేషన్ కోసం ఇచ్చాడు, సో రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందమ్మా. F ఏంటి మనకి ma కదా, ఇక్కడ F ఎంత అండి 10 Newtons. సో F బదులుగా 10 వేస్తారు, M ప్లేస్లో ఎంత వేస్తారు, 10 kg మాస్ అని ఇచ్చాడు కదా, ఇంటూ ఏ. ఈ 10 క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ ఎంత, మా యాక్సిలరేషన్ 1 కదా. సో యాక్సిలరేషన్ 1 ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉంటుందో చూడండి, ద బాడీ, ఇది 10 అని ఇచ్చాడండి, ఇక్కడ ద బాడీ విల్ యాక్సిలేట్ విత్ అన్ యాక్సిలరేషన్. ఇక్కడ ఏమని ఇచ్చాడు, యాక్సిలరేషన్ 10 m/s² అని ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, యాక్సిలరేషన్ 1 కాబట్టి మన ఆప్షన్ సీనే కదా. సో యాక్సిలరేషన్ 1 వచ్చింది కాబట్టి మన ఆప్షన్ సీనే. సో అలా కూడా చూడండి, మాస్ ఇచ్చాడు, ఫోర్స్ ఇచ్చాడు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలిమినేట్ చేయండి ఏమేమి ఎలిమినేట్ అవుతున్నాయని చెప్పి. నెక్స్ట్ 414 చూడండి, ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ గ్రాప్డ్ బై బోత్ ద హ్యాండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఏదో ఒకటి ఉంది, స్ప్రింగ్నే ఉంది, స్ప్రింగ్ అనేది ఉంది, మీరు బోత్ సైడ్స్ ఇటు నుండి మీరు దాన్ని సాగదీస్తున్నాం. అప్పుడు ఆ ఫోర్స్ని ఏమంటారండి, స్ట్రెచ్ అనే కదా అంటారు, మీకు తెలుసు కదా. ఇలా సాగదీయడాన్ని ఏమంటారు, స్ట్రెచింగ్ అంతే కదమ్మా. సో దాన్ని ఏమంటారు, స్ట్రెచ్. ఇది మీకు తెలిసిందే, దీనికోసం ఇంతకన్నా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పని కూడా లేదు. నెక్స్ట్ 415 ప్రాబ్లం అండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. 415 చూడండి, నేను ప్రాబ్లమ్స్ కూడా మీకు నెక్స్ట్ ఒక 2-3 డేస్లో స్టార్ట్ చేస్తానండి. కొంతమంది అడుగుతున్నారు ప్రాబ్లమ్స్ చెప్పని. సో ప్రాబ్లమ్స్ కూడా నేను ఒకరోజు ప్రీవియస్ పేపర్స్ ఇలా లాజికల్ చెప్తాను, ఇంకో రోజు ప్రాబ్లమ్స్ చెప్తానండి. సో ఇప్పటికైతే ప్రెసెంట్ ఒక 2-3 డేస్ ప్రాబ్లమ్స్ అయితే స్కిప్ చేస్తానండి. నెక్స్ట్ 416 చూడండి, అది కూడా ప్రాబ్లమ్నే. నెక్స్ట్ 417 కూడా ప్రాబ్లమేనమ్మా. 418 కూడా ప్రాబ్లమ్నే. నెక్స్ట్ 419 కూడా ప్రాబ్లమ్నేనండి. 420 ప్రాబ్లం అమ్మ. 21 కూడా అంతే. నెక్స్ట్ 22 కూడా సేమ్ అండి. చూడండి 23 చూడండి మళ్ళీ, డిస్పైట్ డాష్ వర్కింగ్ ఆన్ ఏ సబ్స్టెన్స్ ద క్వాలిటీ టు నాట్ చేంజ్ ఇన్ షేప్ ఈజ్ కాల్డ్. అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, చూడమ్మా 423 ఏంటి చూడండి, ఒక్కొక్కటి మీరు ఆప్షన్ వైజ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, సపోజ్ మీరు
ఎక్స్టర్నల్ వాల్యూమ్ కనుక ఒక సబ్స్టెన్స్ మీద ఎక్స్టర్నల్ వాల్యూమ్ కనుక అప్లై చేస్తే ద క్వాలిటీ టు నాట్ చేంజ్ ఇన్ షేప్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది అమ్మ, ఆబ్జెక్ట్ యొక్క షేప్ చేంజ్ కావట్లేదు, అప్పుడు దాని రిజిడిటీ అంటారా అండి? ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళండి. వాల్యూమ్ కనుక ఒక సబ్స్టెన్స్ మీద కొంత ఎక్స్టర్నల్ వాల్యూమ్ కనుక ఉందనుకోండి, అప్పుడు దాని యొక్క షేప్ కనుక చేంజ్ కాకపోతే దాని రిజిడిటీ అంటారంట. కాదు కదమ్మా, మీకు రిజిడిటీ కోసం నేను కెమిస్ట్రీ కూడా చెప్పాను కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి ఏంటి? ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఒక సబ్స్టెన్స్ మీద వర్క్ చేయడం వల్ల, ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది వర్క్ చేయడం వల్ల దాని యొక్క షేప్ అనేది చేంజ్ కాకపోతే దాన్ని సైజ్ అంటారంటండి. అది కూడా కాదు కదమ్మా, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల దాని షేప్ చేంజ్ కాకపోతే దాన్ని సైజ్ అంటారా? కాదు కదండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల దాని యొక్క షేప్లో చేంజ్ వస్తే రిజిడిటీ కదా అంటారు. ఇది మీకు కెమిస్ట్రీలో చెప్పాను మ్యాటర్లో. ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క ఏమవుతుందండి, సాలిడ్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ప్రాపర్టీస్లో నేను మీకు ప్రతిదానికి చెప్పాను. రిజిడిటీ సాలిడ్స్కి ఎలా ఉంటుంది, లిక్విడ్స్కి ఎలా ఉంటుంది, వీటికి చెప్పేటప్పుడు నేను మీకు ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను కదమ్మా. రిజిడిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ సాలిడ్ ఉందమ్మా, ఈ సాలిడ్ పై మీరు ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా సరే, ఇప్పుడు ఈ టేబుల్ పైన మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా దాని యొక్క షేప్ అనేది చేంజ్ కాదు, అప్పుడు దాన్ని ఏమంటారు? రిజిడిటీ అంటాం కదా. సో మన ఆప్షన్ ఏమవుతుందండి? సి. నెక్స్ట్ 424 ప్రాబ్లం అండి, 424 ప్రాబ్లం. నెక్స్ట్ 25 క్వశ్చన్ నేను పెట్టడం మర్చిపోయాను. సో రేపు చేసినప్పుడు మేబీ అది ప్రాబ్లం అనుకుంటా. ఓకే, 425 ఏమనేది మిస్ చేశానండి, అది జస్ట్ నేను ఒకసారి నెక్స్ట్ క్లాస్లో ఇది మీకు కవర్ చేస్తాను. 425. నెక్స్ట్ 426, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్. ఇక్కడ చూడండి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్కి ఏది ఎఫెక్ట్ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లో షేప్ కానీ సైజు కానీ చేంజ్ కాదు, కానీ ఇంకేం చేంజ్ అవుతాయని చెప్పుకున్నాను. స్పీడ్ కానీ డైరెక్షన్ కానీ రెస్ట్లో ఉన్న మోషన్లోకి ఆ స్టేట్ అవన్నీ చేంజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో చూడండి, చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ నాట్ అయిన ఎఫెక్ట్ అంటున్నాడు, ఇక్కడ నాట్ ఉంది చూడండి, ఏది ఎఫెక్ట్ కాదని అడుగుతున్నాడు. సో మనకి స్పీడ్లో చేంజ్ వస్తుంది కదా, అన్బ్యాలెన్స్డ్ వల్ల మనకి స్పీడ్లో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది, కాబట్టి ఇది కాదు. డైరెక్షన్లో కూడా చేంజ్ వస్తుంది కదండి, సో ఇది కూడా కాదు. డస్ నాట్ కాజ్ చేంజ్ ఇన్ ద స్పీడ్ అంటున్నాడండి. స్పీడ్లో ఆల్రెడీ చేంజ్ వస్తుంది, అది కరెక్ట్ కదండి, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసాం. కానీ మళ్ళీ వాడు ఏంటి, స్పీడ్లో చేంజ్ రాదని చెప్తున్నాడు. సో ఇది నాట్ ఎన్ ఎఫెక్ట్ కదండి, సో ఇది మన ఆప్షన్ అండి. అండ్ ఇంకా ఏంటి, చేంజ్ ఇన్ స్టడీ స్టేట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, అంతే కదా, రెస్ట్లో ఉన్నది మోషన్లోకి వస్తుంది కదండి, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, డస్ నాట్ కాజ్ చేంజ్ ఇన్ స్పీడ్ అంటున్నాడు. స్పీడ్లో చేంజ్ వస్తుంది ఖచ్చితంగా అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అయితే, కానీ వీట్ డజంట్ చేంజ్ అని చెప్తున్నాడు, కాబట్టి మన ఆప్షన్ సి. నెక్స్ట్ 427 చూడండి అమ్మ. చూడండి, వెన్ టూ ఈక్వల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏంటి, ఇక్కడ ఒక బాడీ మీదంట 2 ఈక్వల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయండి. ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీని మీద ఒక ఫోర్స్ 2 ఈక్వల్ ఫోర్సెస్ అంటున్నాడు. అంటే ఇటు నుండి 5 న్యూటన్స్ అయితే ఇటు నుండి కూడా 5 న్యూటన్స్ ఏనమ్మా. యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, ఏ బాడీ అంటున్నాడు, 2 బాడీస్ అని చెప్పలేదండి, ఒకే బాడీ మీద. ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఇది ఈ డైరెక్షన్ వెళ్తుంది, ఇది ఈ డైరెక్షన్లో పుష్ చేస్తున్నాడు. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ బికమ్స్, ఏమవుతుందండి అప్పుడు నెట్ ఫోర్స్ అనేది జీరోనే కదా, ఈక్వల్ ఫోర్స్ అన్నాడు. ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు, ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నారు, ఒకే బాడీ మీద అన్నాడు. అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది, జీరో. అప్పుడు ఏ ఫోర్స్, నెట్ ఫోర్స్ జీరో అవుతుంది కదమ్మా, వాడు అడిగాడు ఇక్కడ. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ బికమ్స్, నెట్ ఫోర్స్ అనేది జీరో. ఇక్కడ ఆప్షన్ ఏదమ్మా, జీరో, బి. నెక్స్ట్ 428 ప్రాబ్లం అమ్మ. నెక్స్ట్ 429 చూడండి. డాష్ ఈజ్ నెవర్ ఎలోన్, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఫోర్స్ అనేది ఎలోన్గా ఉండదు, ఎందుకంటే ఫోర్స్లో ఏముంటుంది, మనకి యాక్షన్ ఉంటే కంపల్సరీగా రియాక్షన్ ఉంటుంది, యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ లేకుండా ఉండదు కదండి. సో ఫోర్స్ అనేది ఒక పేరు అమ్మ, యాక్షన్ అండ్ రియాక్షన్తో కలిపి ఒక పేరునే ఫోర్స్ కదండి, కాబట్టి ఫోర్స్ అనేది ఎప్పుడు ఎలోన్గా ఉండదు, యాక్షన్ చేస్తే దానికి కంపల్సరీ రియాక్షన్ అనేది ఉండాలి. సో మన ఆప్షన్ ఏ. నెక్స్ట్ 430, వాట్ ఈస్ కాల్డ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్. పుల్లింగ్ని ఏమంటారండి, పుషింగ్ ఆర్ పుల్లింగ్ని ఫోర్స్ అంటారు కదా, బి. నెక్స్ట్ 431, ఫోర్స్ బిట్వీన్ 2 బాడీస్ ఆల్వేస్. చూడండి, ఒక ఫోర్స్ అంట 2 బాడీస్ మధ్యలో ఉన్న ఫోర్స్ అనేది ఆల్వేస్ ఎలా ఉంటుందమ్మా, యూస్డ్ ఇన్ సేమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్నేనా. చూడండి, ఒక 2 బాడీస్ ఉన్నాయి, ఈ 2 బాడీస్ మీద మీకు ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎలా ఉంటుందమ్మా, చూడమ్మా. నెక్స్ట్ బిట్ ఏంటి, ఫోర్స్ బిట్వీన్ 2 బాడీస్ ఆల్వేస్. చూడండి, 2 బాడీస్ మధ్యలో ఫోర్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, మనకి తెలిసిందే కదండి, సేమ్ ఉంటుంది, ఎప్పుడు ఫోర్స్ అనేది సేమ్ ఉంటుంది, అలానే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందండి. డైరెక్ట్గా పెట్టొచ్చు ఇది మీరు, దీంట్లో నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, సేమ్ ఫోర్స్ ఉంటుంది. నెక్స్ట్ 432, డాష్ ఈజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్.
టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఇంట్రాక్షన్ ఏమంటారండి? ఫోర్సే కదా, ఫోర్స్ అనేదే కదండి. అదొక మ్యూచువల్ ఇంట్రాక్షన్ అనమాట. ఒక ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండేది అదేంటమ్మా? ఇంట్రాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. మొమెంటం అంటారు. మొమెంటం కాదు కదా, మొమెంటం అంటే మాస్ అండ్ వెలాసిటీ కనిపించాలి. ఇనర్షియా అనేది ఏంటి? అది దాని యొక్క టెండెన్సీ. ఇప్పుడు రెస్ట్ అనేది దాని యొక్క టెండెన్సీ అయితే రెస్ట్లోనే ఉంటుంది, అది ఇనర్షియా అంటారు. ప్రెజర్ అనేది మళ్ళీ వేరు, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఇది కూడా వేరు. సో ఇక్కడ మనకి ఇంట్రాక్షన్ అనేది టూ ఆబ్జెక్ట్స్ మధ్య ఇంట్రాక్షన్ అనేది దేనికి ఉంటుందమ్మా? ఓన్లీ ఫోర్స్కే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎర్త్ ఉంది, టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఇక్కడ కాంటాక్ట్లో ఉందంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదమ్మా. అంటే ఏవైనా మ్యూచువల్ ఇంట్రాక్షన్ అనమాట. టూ ఆబ్జెక్ట్స్ మధ్య ఏముంటుందండి? మ్యూచువల్ ఇంట్రాక్షన్. దాన్ని ఏమంటామమ్మా? ఫోర్స్. నెక్స్ట్ సో ఆప్షన్ డి. 433 చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఈజ్ ద వర్క్ డన్ బై నెగిటివ్ ఫోర్స్. చూడండి, వర్క్ పవర్ ఎనర్జీలో నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ వర్క్ అనేది నెగిటివ్ ఎప్పుడు వస్తుందమ్మా? అది పెర్పెండిక్యులర్ అయినప్పుడా, లేదంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడా, రెండు ఆపోజిట్లో ఉన్నప్పుడా? మీకు ఇది ఆల్రెడీ తెలుసు. పెర్పెండిక్యులర్ అయినప్పుడు అక్కడ మీకు వర్క్ అనేది 0 అని చెప్పాను. రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే అక్కడ వర్క్ అనేది పాజిటివ్ అండ్ మ్యాక్సిమం నేర్చుకున్నారు మీరు. అదే మీరు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అక్కడ వర్క్ అనేది ఉంటుంది, బట్ నెగిటివ్లో ఉంటుందని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. సో ఇక్కడ నెగిటివ్ కోసం అంటున్నారు. నెగిటివ్ అంటే మీకు అక్కడ ఏమవ్వాలి? వాటి మధ్య యాంగిల్ అనేది 180 ఆర్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో ఆపోజిట్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ కాదు కదా. మన ఆప్షన్ ఏదండి? సి. చూడండి, వెన్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. అంతే కదా. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్కి ఫోర్స్కి మధ్య యాంగిల్ అనేది 180 ఉండాలి, లేదంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటేనే అక్కడ ఫోర్స్ అనేది నెగిటివ్ అవుతుందని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 434 చూడండి. వాట్ ఈస్ ద ఫోర్ ఎక్సర్టెడ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ బై ఏ సాలిడ్ సర్ఫేస్. చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక సాలిడ్ సర్ఫేస్, ఒక టేబుల్ ఉందనుకోండి అమ్మా. ఈ సాలిడ్ సర్ఫేస్ మీద ఏమంటున్నాడు? ఒక నార్మల్ డైరెక్షన్లోని ఫోర్స్ అప్లై చేస్తున్నాడమ్మా. ఎప్పుడైనా నార్మల్ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే నార్మల్ ఫోర్స్ అని అంటారమ్మా. అర్థమైందమ్మా చెప్పింది? అంటే సాలిడ్ సర్ఫేస్, చూడమ్మా, సాలిడ్ సర్ఫేస్ ఏదో ఒకటి. ఇప్పుడు ఎర్త్ పైన అనుకోండి, ఎర్త్ అనేది కూడా సాలిడ్ సర్ఫేస్ కదా. ఈ సాలిడ్ సర్ఫేస్ పైన ఏం చేస్తున్నారు? నార్మల్ డైరెక్షన్లోనే ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నారు. నార్మల్ డైరెక్షన్ అంటే ఇలానే కదమ్మా, పెర్పెండిక్యులర్ కదా. సో దాన్ని ఏమంటారంటే నార్మల్ డైరెక్షన్లో ఉంటే అది నార్మల్ ఫోర్స్ అని అంటారండి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 435 ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పుల్లింగ్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? మీరే చెప్పేస్తాను, నేను చెప్పక్కర్లేదండి. ఓపెనింగ్ ద డోర్ని ఓపెన్ చేయడం ఏమవుతుందమ్మా? అది పుషింగ్ అవుతుందా, పుల్లింగ్ అవుతుందండి? ఇవి మీరే చెప్తారు ఇవన్నీ. అండ్ పుషింగ్ ద బాయ్ ఏంటి, లిఫ్టింగ్, ఇవన్నీ మీరే చెప్తారు కాబట్టి ఇది నేను ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని కూడా లేదండి. 435 ఏమవుతుంది మీరే చూసుకోండి. తెలుసు కదమ్మా. ఇంకా ఈ నెక్స్ట్ ఈ 3 ఆప్షన్స్ చూడండి. ఓపెనింగ్ ద డోర్ అంటే డోర్ని మీరు ఓపెన్ చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? పుల్ చేస్తున్నారా, పుష్ చేస్తున్నారా? బాయ్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ మిగతా ఏం చేస్తున్నా, ఇవన్నీ మీరు ఆలోచించి మీరు ఈ ఆప్షన్ పెట్టండి. నెక్స్ట్ ఆల్ ఫోర్సెస్ హ్యావ్. చూడండి, అన్ని ఫోర్సెస్కి ఏముంటాయండి? ప్రతి ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇన్ని న్యూటన్స్ ఫోర్స్ అని చెప్తాం. మ్యాగ్నిట్యూడ్ అదే కదమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అండ్ ఏ డైరెక్షన్ అనేది కూడా ఉంటుంది కదా. సో ఫోర్స్ అనేది మీకు ఏమని తెలుసు ఆల్రెడీ, మీకు అది వెక్టార్ స్కేలార్ కూడా నేను చెప్పాను. బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే అది ఏమవుతుంది? వెక్టార్ అవుతుంది కదా. నేను మీకు కొన్ని క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఫోర్స్ అంటే మీకు మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 437 ఒక ప్రాబ్లం అమ్మా. నెక్స్ట్ 38 కూడా ప్రాబ్లం అండి. 39 చూడండి. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్. చూడమ్మా, ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ నోన్ యాజ్. చూడండి, ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంటే దాన్ని మాస్ అంటారా? కాదు కదండి, మాస్ అనేది వేరు. ఇంపల్స్ అంటే ఏంటి? మొమెంటంలో చేంజ్ వస్తే దాన్ని ఇంపల్స్ అంటారు. యాక్సిలరేషన్ అంటే ఏంటమ్మా? యాక్సిలరేషన్ అంటే వెలాసిటీలో చేంజ్, స్పీడ్లో చేంజ్ వస్తే యాక్సిలరేషన్ అంటారు. కానీ వెయిట్ అంటే ఏంటి? సపోజ్ మీకు ఇక్కడ ఉందమ్మా, ఒక ఎర్త్ ఉంది, ఇక్కడ యాపిల్ ట్రీ నుండి యాపిల్ పడుతుంది. యాపిల్ ఎలా పడుతుంది? కిందకే కదా పడుతుంది. అంటే ఈ యాపిల్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ ఎర్త్కి మధ్య ఏముందండి? అక్కడ ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదండి. దాన్ని ఏమంటారండి? వెయిట్ అంటారు. అంటే వెయిట్ అంటే ఏంటి? ఒక డ్యూ టు గ్రావిటీ, అంటే గ్రావిటీ వల్ల ఒక ఆబ్జెక్ట్ పై అప్లై చేసిన ఫోర్స్ అనమాట. వెయిట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, యాపిల్ పై గ్రావిటీ వల్లే కదండి ఆ ఫోర్స్, గ్రావిటీ అనే ఫోర్స్ వల్లే ఆ ఆబ్జెక్ట్ కింద పడుతుందమ్మా. సో ఒక గ్రావిటీ వల్ల, డ్యూ టు గ్రావిటీ అనమాట, ఆబ్జెక్ట్ పై మనం అప్లై చేసిన ఫోర్స్ని ఏమంటారంటే వెయిట్ అని అంటారండి. ఓకేనండి. ఒక గ్రావిటీ వల్ల ఆబ్జెక్ట్ పై అప్లై చేసిన ఫోర్స్ని ఏమంటారంటే వెయిట్. సో మన ఆప్షన్ ఏంటమ్మా? డి. నెక్స్ట్ చూడండి 440
మేబీ ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. 440 చూడండి. వెన్ టూ ఈక్వల్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ అగెన్స్ట్ ద బాడీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ద టోటల్ ఫోర్స్ యూస్డ్ ఇన్ ద బాడీ విల్ బీ. ఏమవుతుందమ్మా ఇక్కడ టూ ఈక్వల్ ఫోర్సెస్ అంటున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు. మీరు డైరెక్ట్గా పెట్టివచ్చు. టూ ఈక్వల్ ఫోర్సెస్, ఇటు నుండి అంతే ఫోర్స్, ఇటు నుండి అంతే ఫోర్స్. ఇటు నుండి 10 అయితే ఇటు నుండి 10 న్యూటన్స్నే. ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు, అక్కడ నెట్ ఫోర్స్ 0 అవుతుంది కదండి. టోటల్ ఫోర్స్ ఏమవుతుంది అక్కడ 0 అవుతుంది. ఈజీగా చెప్తారు. అది అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్డ్ ఫోర్స్ కదమ్మా, అది అప్పుడు బ్యాలెన్స్డ్ ఫోర్స్ అవుతుంది. నెక్స్ట్ 441 ఉన్నాయా. 441 చూడండి. ఎన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఎట్ కాన్స్టెంట్. ఇది కూడా మీకు వచ్చింది అనుకుంటా అండి. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒకే స్పీడ్తో వెళ్తూ ఉంది, అది ఆగకుండా వెళ్తూ ఉంది అంటే దాని మీద ఏం లేనట్టు, ఫోర్స్ లేనట్లే కదా. ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్ అండి. ఫోర్స్ అనేది ఉంటే అది అక్కడ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఏదైనా ఫోర్స్ అనేది ఉంటేనే దాని స్పీడ్ తగ్గడమో పెరగడమో ఏదో ఒకటి ఆపోజిట్గా ఫోర్స్ ఉంటేనే అది అవుతుంది. సడన్గా అక్కడ మీకు పెద్ద మౌంటైన్ కనిపించింది, అప్పుడు మీరు సడన్గా దాని స్పీడ్ని తగ్గిస్తారు ఒకవేళ హై స్పీడ్తో వెళ్తే. అంతే కదండి, బ్రేక్ వేస్తారు, స్పీడ్ అనేది అక్కడ మీరు తగ్గించుకుంటూ వెళ్తారు అంతే కదా. అంటే అక్కడ ఎటువంటి ఫోర్స్ లేకపోతే అది అదే స్పీడ్తోనే వెళ్తుందండి. ఓకేనండి. సో ఇక్కడ ఫోర్స్. నెక్స్ట్ 442 ప్రాబ్లం అమ్మ. 43 కూడా అంతే. నెక్స్ట్ లీనియర్ మొమెంటంతో మళ్ళీ మీ ముందుకు రేపు వస్తానండి. అండ్ నేను మీకు ఇంకా ఈ రోజు నుండి 2 వీడియోస్ చేస్తానండి పర్ డేకి. ఎందుకంటే మీరు కూడా చూడాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు డైలీ మార్నింగ్ నేను మీకు ప్రీవియస్ పేపర్స్ చేస్తాను. అండ్ ఈవినింగ్ ఆల్రెడీ కెమిస్ట్రీ ఇప్పుడు రన్ అవుతుంది. కెమిస్ట్రీ ఇది వస్తే మీకు మ్యాటర్ అనే టాపిక్ అయిపోతుంది. రేపు ఏం చేస్తానంటే కెమిస్ట్రీలో నెక్స్ట్ లెసన్ ఉందమ్మా 9th క్లాస్లోని. రేపు నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే ఈజ్ మెటర్ అరౌండ్ అస్ ప్యూర్ అని చెప్పి. సో మీకు ఒక 4 డేస్లో నేను మీకు కెమిస్ట్రీ కూడా కంప్లీట్ చేస్తాను 9th క్లాస్ది. అండ్ నెక్స్ట్ మీకు బయాలజీ కూడా స్టార్ట్ చేస్తానండి. బయాలజీ నెక్స్ట్ టిష్యూస్ అని ఒక టాపిక్ వస్తుంది స్టార్టింగ్ 9thలో. సో నేను మీకు ఇంకొక 4-5 డేస్లో బయాలజీ కూడా స్టార్ట్ అవుతుంది. బయాలజీ ఇంకో 4-5 డేస్లో అయిపోయాక 10th క్లాస్ ఫిజిక్స్ స్టార్ట్ చేస్తానండి. మీకు 10th ఫిజిక్స్ స్టార్ట్ చేసినప్పుడు మీకు రిమైనింగ్ టాపిక్స్ కవర్ అవుతాయమ్మా. హీట్ కానీ లైట్ కానీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మీకు అక్కడ కవర్ అవుతాయండి. మీకు ఓమ్స్ లా ఏంటి, ఫారడేస్ లాస్ ఏంటి, ఇవన్నీ మీకు అక్కడ కవర్ అవుతాయండి. సో నెక్స్ట్ మీకు 10th ఫిజిక్స్లో ఇవన్నీ కవర్ అవుతాయి. సో నెక్స్ట్ రేపు దేంతో వస్తాను అండి, లీనియర్ మొమెంటం టాపిక్తో వస్తాను. అండ్ నేను మీకు స్టాటిక్ జీకే కూడా చేయాలనుకుంటున్నాను. సో టైం చూసుకొని కొద్దిగా అది కూడా చేస్తానండి. సో ఈరోజు ఈవినింగ్ నేను మీకు మళ్ళీ కెమిస్ట్రీ టాపిక్తో మీ ముందుకు వస్తానండి. సో ఐ లవ్ యూ, టేక్ కేర్.